పిహెచ్సి బ్యాంక్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టంలో చేస్తాం. గత గత రాత్రి 15 జ్వరాల కేసులు వచ్చాయని మాకు తెలిసింది. తెల్లారి మెడికల్ క్యాంప్ పెట్టేలోపు 25 ఫీవర్ కేసులు అన్నీ మాకు కన్ఫర్మ్. ప్రిన్సిపల్ గారు పొద్దున్న ఫోన్ చేశారు. మేము వెంటనే మెడికల్ క్యాంప్ మా సిబ్బంది వేసుకుని వచ్చాము. అయితే 100 కంటే పైన జ్వరం ఉన్న వాళ్ళకి పీసీఎం ఇంజెక్షన్ చేసి యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ పెట్టి సెలైన్ పెట్టాము. జ్వరం ఉన్న వాళ్ళందరూ కూడా డెంగ్యూ టెస్ట్, మలేరియా టెస్ట్, టైఫాయిడ్ టెస్టులు చేసి ఆఖరికి మలేరియా బ్లడ్ స్మియర్స్ శాంపిల్స్ కూడా మేము చేస్తున్నాం. అయితే మా సిబ్బంది అన్ని కూడా ఇక్కడ పిలవటం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏపీ రెసిడెంట్స్ కూడా 452 చిల్లర మంది ఉన్నారు పిల్లలు. వీళ్ళందరూ కూడా మేము బ్లడ్ స్క్రీనింగ్ టెస్ట్ చేసి వాళ్ళందరికీ భవిష్యత్తులో ఇంకా ముందుగా జ్వరాలు ఉన్నాయి రాకపోతే ముందుగా బ్లడ్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నాం. ఎవరికైతే జ్వరం తగ్గి మందుల ద్వారా ఇంజక్షన్ ద్వారా తగ్గేది అంటే ఇక్కడ మేము జ్వరం పెట్టి ట్రీట్మెంట్ చేస్తాం. అక్కడైతే సీరియస్ కేసులు ఉన్నాయని తెలిస్తే మేము దాన్ని సిహెచ్సి ఉన్నాయంటే మేము రెఫర్ చేస్తాం. అయితే మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒకవేళ ఫుడ్ ద్వారా వచ్చిందా వాటర్ ద్వారా వచ్చిందని మేము వాటర్ శాంపుల్ కలెక్ట్ చేసి దాన్ని బయోమెట్రికల్ కంటామినేటర్లో చూస్తాం. ఒక దోమపాటు ద్వారా వచ్చింది అనేది దానికోసం ఎబ్డెడ్ స్ప్రేయింగ్, మలకేన్ స్ప్రేయింగ్, ఫాగింగ్, డీఫాగింగ్ అన్నీ కూడా మేము చేస్తాం. హ్యాండ్ వాషింగ్ కానీ హైజీన్ కానీ ఈ కొద్ది రోజులు అవి ముందు కూడా కాచి చల్లార్చి నీళ్ళు తాగేవారని మేము ఇక్కడ ప్రిన్సిపల్ గారికి అంటే మెడికల్ సిబ్బందికి వాళ్ళని ఇన్స్ట్రక్షన్లు జారీ చేయడం జరిగింది. ఈ రోజు అయితే మేము ఇక్కడ ఉన్న 405 మంది పిల్లలు కూడా బ్లడ్ స్మియర్స్ శాంపుల్స్ టెస్ట్ చేసి జ్వరం ఉన్న వాళ్ళకైతే బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా చేయడం జరుగుతుంది.